ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలుస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇప్పుడైతే ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చానన్నమాట. ఇదైతే బ్రకోలీతో చేస్తామండి. మేమైతే వీక్లీ ట్వైస్ ఇంట్లో కంపల్సరీ తీసుకుంటామన్నమాట. ఇంకా దానికోసం అయితే ఒక పెద్ద బ్రకోలీ అయితే తీసుకున్నాను. ఇంకా వాటిని అయితే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ఒక పెద్ద ఆనియన్, క్యారెట్ అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం లెమన్ కూడా కావాలండి, ఒక హాఫ్ ముక్క. ఇదిగోండి, సాల్ట్ వాటర్లో అయితే కొంతసేపు అయితే నానబెట్టుకోవాలి బ్రకోలీని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యాప్సికమ్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా, ఆనియన్ కూడా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని ఇట్లా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక క్యారెట్ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అయితే వేసేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఇంట్లో ఉన్న వెజిటబుల్స్, ఇదిగోండి బీన్స్ ఉంటే ఇంకా బీన్స్ కూడా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి అయితే బటర్ అయితే వేసాను అనమాట. మీ దగ్గర బటర్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇంకా బటర్ వేసేసుకొని దాంట్లోకి అయితే ఫస్ట్ బీన్స్, ఇంకా పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ ముక్కలు అయితే వేసాను అనమాట. వీటిని ఒక 50% కుక్ చేయాలండి. కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ముందుగా మనం కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకున్న బ్రకోలీ ఉంది కదా, ఇంకా ఆ బ్రకోలీని కూడా వేసేసాను అన్నమాట. ఇంకా వేసేసుకున్న తర్వాత దాంట్లోకి పెప్పర్ కొంచెం, ఈ పెప్పర్ అనేది మస్ట్ అనమాట. చాలా టేస్ట్ వస్తుందండి పెప్పర్తో మాత్రము. ఇంకా పెప్పర్ వేసుకోవాలి. పెప్పర్ తర్వాత కొంచెం పింక్ సాల్ట్ అయితే వేసాను అనమాట. ఎందుకంటే ఇది వెయిట్ లాస్ కోసం చేస్తున్నాం కాబట్టి పింక్ సాల్ట్ అయితే బాగా యూజ్ ఉంటుందన్నమాట. ఇంకా అందుకోసమే పింక్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా ఇది కూడా ఒక 50% వరకు అయితే కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు పంటికి క్రంచీ లాగా తగలాలన్నమాట. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ముందుగా తీసుకున్న స్వీట్ కార్న్, క్యాప్సికము అవి కూడా వేసేసుకొని ఒక 70% వరకు కుక్ చేసుకోవాలండి. ఇంకా కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్గా కొంచెం సోయా సాస్ అయితే యాడ్ చేశారు. ఇది కూడా కంప్లీట్గా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదనమాట. ఇంకా మా దగ్గర ఉంది కాబట్టి కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి సోయా సాస్ అయితే వేశారనమాట. ఇదేనండి ద బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అనమాట. మేమైతే వీక్లీ 2 టైమ్స్ అయితే తీసుకుంటామండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.